అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు జూలై మాసంలో 7వ తేదీ సోమవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఈ పేరు కలిగిన ఇద్దరు మనుషుల వలన మీ జీవితంలోనే జాగ్రత్త, మీరు జీవితంలోనే ప్రళయం రాబోతుంది. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. అంతా ఈశ్వరేచ్ఛ. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారికి ఒక్కసారిగా మనసులోని తలుచుకోండి, అంతా శుభం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే మనము వచ్చేద్దాము. ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది, ఎందుకు శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు, ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన ఈ రాశి జాతకులు కొన్ని అంశాల గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా జాగ్రత్తగా తెలుసుకుందాము. పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా కొంచెం ఆలస్యం అనేది లేకుండా ఒక పావు గంట సమయాన్ని కూడా కేటాయించి వీడియోని చూసేయండి. మీ జీవితంలో ఎలా సాగిపోతుంది, మీ యొక్క జీవితంలోని ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ రోజున ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కలిగిస్తున్నాయో ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిందే. ఈ రాశి జాతకుల యొక్క తత్వాన్ని చూసుకోవాలి. కొంచెం కోపం అధికంగా ఉంటుంది, పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారికి ఏది తోస్తే అదే మాత్రమే చేస్తారు. ఖచ్చితంగా కూడా అది ఒక్కొక్కసారి వీరిని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు అయితే తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తారు, ఈ లక్షణం కారణంగా ఇబ్బందులు తెచ్చుకున్నారు. స్థిరమైన ఆలోచన ఉండదు. మీరి ఆలోచనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితిని బట్టి మారిపోతాయి. ఎప్పటికప్పుడు కూడా కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు. చురుకుతనంతో నూతన పద్ధతిపై మనస్సు లగ్నం చేస్తారు. ఈ రాశి పురుష అహంకారంతో శక్తివంతులుగా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువ. కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు. కొంచెం మొండితనం, మాట నెగ్గించుకోవడం కోసం ఏదైనా సరే చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అయినా శ్రమించే బాధ్యతలు నెరవేర్చుకొని మంచి స్థితికి వచ్చేస్తారు. బాల్యం నుంచే కూడా అలాగే ఉంటారు. కష్టాలను చూస్తూ పెరుగుతారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. కుటుంబ భారమైన బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎక్కువ. కానీ స్నేహితులు మాత్రం వెనుకంజ వేయకుండా ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలనే లక్షణం ఉంటుంది. శక్తికి మించి చేస్తారు, ఇబ్బంది పడిపోతారు. బంధువర్గంలోని ఆస్తుల కోసం ఎదురు చూసే వారి కూడా ఎక్కువ. ఎదుగుదంటే ఓర్వలేని వారు ఎక్కువగా సంపాదించుకుంటే ఓర్వలేనితనం, డబ్బును ఆశించే ధర్మాన్ని దీని చుట్టూ ఉన్న వారికి ఉండాలి. ఆస్తి కోసం ఎదురు చూసే వారి కొన్ని సందర్భాలలో మీ పైన కుట్ర కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషులకి భార్య బంధువులు కూడా కొంతకాలం మీ పైన పెత్తనం సాధించే అవకాశం ఉంటుంది. సాహస క్రీడల పట్ల కూడా ఈ రాశి వారికి మక్కువ ఎక్కువ. భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు, క్రీడలు, సాంకేతిక ఇలా క్రీడలు, సాంకేతికం ఇలాంటి రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు. ముఖ్యంగా విషయంలోకి వచ్చేస్తే ఈ రాశివారు ఇదివరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, పని చేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులను చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా కృంగిపోయారు. వారి మూలంగా చెడ్డ పేరు వచ్చింది. వారి మూలంగా చేయని తప్పుకు నిందలు, ఆరోపణలు, ఆభాలు శుభాలయ్యారు. మీ గురించి బయటకు రాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ, మీ వెనకాల మాత్రం చెడు ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషిస్తుంటారు. ఈ సమయంలో వారి వల్ల ప్రళయం రాబోతుంది. ముఖ్యంగా మీరు పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు 3వ కన్ను తెరిచి వారికి గుణపాఠం నేర్పించబోతున్నాడు. వారి జీవితంలోనే ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏమిటి ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. దీనికి కారణం పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు. వారి జీవితంలోనే వారికి చక్కటి గుణపాఠం నేర్పించబోతున్నాడు.
కానీ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది. ఈ సమయంలో వారి జీవితంలో ఖచ్చితంగా కూడా గుణపాఠం నేర్చుకునే విధానంగా ఆ పరమశివుడు వారిని పరీక్షించదలుచుకున్నాడు. వారి జీవితంలోనే వారు చేసిన తప్పు ఏమిటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధానంగా మీ జీవితంలో అద్భుతవంతమైన ఫలితం వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఒక అంశంలో మాత్రమే ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ సేవించే డ్రైవింగ్ చేయడం ప్రమాదకర సూచనగా భావించకూడదు. కావున ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు, ఉదయం సమయంలో కూడా చేయకూడదు. ఈ రోజున మీరు మాత్రమే కాదండి, ఏ రోజైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మంచిది కాదు, ప్రమాదకరమైన అంశం కాబట్టి జాగ్రత్తగా తీసుకోక తప్పదు. సమస్యలు, ప్రమాదాలు జీవితంలోకి మీరే ఆహ్వానించినట్లు అవుతుంది. ఈ రాశివారు ఈ అంశంలో తగిన అప్రమత్తత ఈరోజు ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తిని పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు. మీ జీవితంలోని వారు ఎటువంటి అవమానాలు సృష్టించారు, ఆ అవమానాలు కూడా వారు ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుత ఫలితాలను అయితే చూస్తారు. వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలు చూస్తారు. వారి జీవితంలో ప్రళయం రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో పాలవుతారు. అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాల పాలవుతారు. అలాగే ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో నష్టపరచబడతారు. మిమ్మల్ని క్షోభకు గురి చేసిన వారే మరింత మానసిక క్షోభకు గురి అవుతారు. మీ పట్ల ఎలా ప్రవర్తించారో ఆ ఫలితాలు ఖచ్చితంగా కూడా ఎదుర్కొనే విధానంగా పరమశివుడి ఆగ్రహం వారిపైన ఉంటుంది. కర్మ కదా తప్పక తేలివిగా వెళ్తుంది. ఈ రోజున జాగ్రత్త. దూర ప్రయాణాలు చేసేవారు, దగ్గర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తత ఉండాలి. ప్రాప్తి నియమాలు ఉల్లంఘించకుండా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండండి. ప్రమాదకరమైన ఫలితాలు ఎట్టే వస్తాయని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అనుకూల ఫలితాలు పొందడానికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. కుజగ్రహానికి పూజలు చేయండి. మీరు శని భగవానుని కూడా ఆరాధించి వీలైనంతలో శక్తి మేరకు దానాలు చేయండి. అపారమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మరిన్ని అద్భుతాలు శివయ్య మీ జీవితంలో చూస్తారు. తగిన జాగ్రత్తలు కూడా తప్పక తీసుకోవాలి. సక్సెస్ని అతి త్వరలోనే చూస్తారు. పరమశివుని అనుగ్రహం ముందు కావున మీ జీవితంలో మారుతుంది. అలాగే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వీళ్ళ రాక ఏ విధంగా ఉంటుందంటే జీవితం మారిపోతుంది. మంచి కోసం వస్తున్నారా లేదా వీరి మూలాన ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున జీవితంలో ఏ మార్పు అది పెద్దగా జరగబోతుందో తెలుసుకుందాము. మీరు రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్తో మీకు ఎటువంటి సంబంధం ఉండదు. అయినా కూడాను ఆ ప్రాబ్లమ్స్ వచ్చి మీ మెడకు చుట్టుకుంటాయి. మీరు చాలా చాలా అనుభవిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను దేవుడు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు? ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒకటి దేరిందో లేదో మరొకటి మొదలవుతుంది. ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషుల రాక వాళ్ళు వచ్చి వెళ్ళాక మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్ని మంచికి దారి తీస్తే ఇంకొన్ని చెడుకి. ఎన్నిసార్లు అంటే మీ జీవితంలో చాలాసార్లు ఇలా జరిగింది. కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాము. దాని తర్వాత దాని ప్రభావము జీవితాంతం అనేది మన లైఫ్లో అలా ఉండిపోతుంది. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ శాతం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భయపడవద్దు. మీ జీవితంలో రాబోతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులను మీకు మంచి చేస్తున్నారు, చెడిపోతున్నారు. వారి రాకతో జీవితంలో అంత మంచి జరుగుతుంది. దీనితో పాటుగా మీకు శత్రువుకి సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతుంది. మీకు శత్రువులు కూడా ఎక్కువగా కావచ్చు. మీరు ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అదే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, హౌస్ కావచ్చు, అంత మంచి జరుగుతుంది. ఎవరు ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి, జీవితంలోకి వచ్చినట్టయితే వారిని ఏ విధంగా గుర్తించాలి కూడా తెలుసుకుందాం. మొదటిగా వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఉన్నారో వారి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ లైఫ్లో ఈ పర్సన్స్ ఉన్నారు అనుకుంటే మాత్రం
ఈ రోజున మీకు కొత్త వ్యక్తి ఒకరు పరిచయం అవుతారు. వాళ్ళ పేర్లు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది. రెండవ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో పేరు ఉంటుంది. ఇలా ఎవరైతే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఉన్నారో వారు మీకు పరిచయం అవుతారు. ఈ పరిచయం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. వాళ్ళు మీకు ప్రతి ఒక్క దాంట్లోనే మంచిగా గైడ్ చేస్తుంటారు. మీకు ప్రతి ఒక్క పని సులభంగా సక్సెస్కి దారితీసేలాగా గైడెన్స్ని ఇస్తుంటారు. కానీ ఇక్కడ మీరు మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం. ఎవరు వచ్చినా ఏది చేసిన ప్రతి ఒక్క దాని మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరైనా సరే పొగడగానే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ళ మాటల్ని నమ్మేయడం కరెక్ట్ కాదు. అందరి మాట వినండి, ఆలోచించి మనసు ఏది చెప్తే అదే చేయండి. వీట తత్వం ఏదైతే ఉందో చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ తొందరగా వీళ్ళ మాటలని వస్తారు, వాళ్ళ మాటలను నమ్మిస్తారు. కాస్త ఎవరైనా మంచిగా పొగిడినా, మంచిగా మీ పక్షాన మాట్లాడినా తక్షణమే వాళ్ళ వైపు టర్న్ అవుతారు. ఇలా గుడ్డిగా నమ్మేసి మీరు ఎన్నో కోట్ల రూపాయలకి ఇబ్బంది గురయ్యారు. కొన్నిసార్లు మాత్రం ఇటువంటి మనుషుల గురించి తెలిసినా కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ వచ్చినట్టుగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రతి ఒక్క మాటను ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకొని ఒరిజినాలిటీ మిస్ అయిపోతాము. వాళ్ళని ఇగ్నోర్ చేయండి. వాళ్ళకి ఛాన్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు. ఈ అతి మంచితనం మంచిది కాదు, దెబ్బతీస్తుంది. అతి మంచితనం మితిమీరితే నష్టమే చేస్తుంది. ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఒకరికి సహాయం చేయాలనుకున్నా ఫస్ట్ మీకు బాగుండాలి, చుట్టుపక్కల కూడా కుటుంబ సభ్యులు బాగుండాలి, దాని తర్వాత హెల్ప్ చేయాలి. అంతే తప్పితే ఎంతసేపటికి కూడా బయట వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టినా ఎటువంటి ఫలితం ఉండదు. ఇక్కడ జాగ్రత్త పడాల్సిన ఎక్కువ విషయం ఏమిటంటే, బిజినెస్ చేస్తున్నట్లయితే పెట్టుబడి పెట్టాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మార్కెటింగ్ ఫీల్డ్లో అనుభవం ఉంది అని చెప్పి అనుకుంటే కొంచెం తగ్గుముఖ వేరే ముఖం చెప్పారు కదా అని చెప్పి వెంటనే దాని మీదకి వెళ్ళిపోయి వాళ్ళ మాటలను నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఎవరైతే రిలేషన్లో ఉన్నారో కొన్ని చికాకులు ఈరోజు కలగవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మూడవ మనిషిని వెంటనే చేయవద్దు. సానుకూలంగా మాట్లాడుకోండి. ఇలా మధ్యలోకి రావడం ద్వారా మీ భావాలు మారిపోతాయి, చిక్కుల్లో పడిపోతారు. మంచి రిలేషన్ కూడా దెబ్బతింటుంది, రిలేషన్ పాడవుతుంది. థర్డ్ పర్సన్ ఎంటర్ కానివ్వకూడదు. చిన్న చిన్న స్పర్ధలను కూడా పెద్ద స్పర్ధలను కూడా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ టైంని స్పెండ్ చేయడం మీ ఇద్దరి మధ్య ఉన్న అగాధం తొలగిపోతుంది. అలాగే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు మీ యొక్క కుటుంబంలో ఒక మంచి సంబంధం దాగి ఉందని వార్త వేరొకరి ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క సంబంధం మీకు ఖచ్చితంగా కూడా నచ్చుతుంది. ఇటువంటి గుణాలు ఉండేవారిని కోరుకుంటున్నారు. వధువు లేదా వరుడు కోసం వెతుకుతున్నారు. ఇలా మంచి సంబంధం భగవంతుడే మా కంటికి చూపిస్తాడని చెప్పవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కాస్త శ్రద్ధ వహించండి. దగ్గు ఆయాసం లాంటి ప్రాబ్లం ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువగా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం జాగ్రత్త. స్టూడెంట్స్ అయితే కష్టపడి చదువుకోవాలి, సమయాన్ని అనుకూలంగా ఉపయోగించుకోవాలి. ఇక కాస్త హార్డ్ వర్క్ అయితే ఎక్కువగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు చెప్పినట్టుగా జీవితంలోకి వచ్చిన వారికి వారి సలహా అడగండి. డెసిషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసుకోండి. రాంగ్ అనేది అస్సలు తీసుకోకూడదు. ఎదుటి వారికి యొక్క ఆలోచన ఏంటో తప్పకుండా పరిగణలోకి తీసుకోండి. ఆచితూచి ప్రతి రంగంలోనే అడుగు వేస్తే సక్సెస్ మీ వెంటే వస్తుంది. ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భగవంతుడు మీ ఇబ్బందులను ఎలా తీర్చబోతున్నాడు, శత్రువులకి గుణపాఠం ఎలా చెప్పబోతున్నాడు, ఏ అక్షరంతో పేరు కలిగిన వారితో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. మకర రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది. రేపు సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి. శివుడికి అభిషేకం చేసుకోండి. నీళ్ళతోటి కానీ పాలతోటి కానీ అభిషేకం చేయండి. పంచామృతాలతోటి అభిషేకం చేయండి. విభూతితోటి అభిషేకం చేయండి. గంధం నీళ్ళతోటి అభిషేకం చేసుకోండి. మీకున్న సమస్యలు అయితే అన్నీ తొలగిపోయి ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా పొందాలి. ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. మీకు అంతా మంచిగా జరగాలంటే మాత్రం అమ్మవారి అనుగ్రహం కూడా పొందాలి అనుకుంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కుంకుమార్చన చేసుకోండి. మారేడు దళాలతో అమ్మవారిని పూజించండి.